అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధాబై రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్. రచయిత తనుష రెడ్డి. పాపం శశికళ కోసం అభయ్ ఎన్ని తిప్పలు పడుతున్నాడో కదా. మరోపక్క ఆయుషి మూడ్ స్వింగ్స్ తో అయాస్ కూడా అంతే ఇబ్బంది పడుతున్నాడు. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామా? నా కోసం కాస్త పెద్ద మనసు చేసుకొని ఒక్క ఫోటో పెట్టవే చాలు. అసలే ఒంటరిగా బెడ్ మీద నువ్వు లేక వెర్రెక్కిపోతున్నాను. కనీసం నీ ఫోటో చూసుకునైనా తృప్తి చెందుతానని అంటాడు అభయ్. తృప్తి చెందవేంట్రా, బుద్ధుందా ఈడియట్, స్టూపిడ్. నా పక్కన ఉండుంటే ఖచ్చితంగా నీ చెంప పగలగొట్టేదాన్ని. చంపేస్తానని అరిచి ఫోన్ను బెడ్ మీదకు విసిరేసిన శశికళకు తెలియదు ఆ అరిచే ప్రాసెస్లో తన వేలే తగిలి వీడియో కాల్ రిక్వెస్ట్ ఆన్ అయిందని. రాక్ హార్టెడ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలాగే ఉంటుందని శశికళని తిట్టుకుంటూ మొబైల్ స్క్రీన్ చూస్తాడు అభయ్. యాక్సెప్ట్ చేసిన అభయ్కు టవల్తో ఉన్న శశికళ అభయ్ని తిట్టుకుంటూ నుదురు రుద్దుకుంటూ కనిపిస్తే పిల్లోస్ మధ్యలో మొబైల్ ఇరుక్కోవడం వల్ల సగం మాత్రమే ఆమె రూపం కనిపిస్తుంది. నువ్వు ఉన్నావు దేవుడా అని పైకి దండం పెట్టుకున్న అభయ్ ముఖం పూర్తిగా కనిపిస్తే బాగుండని చూస్తుంటే వెనక్కి తిరిగింది శశికళ. వీపుపై పరుచుకున్న తడికొరులు కనిపిస్తాయి. లాంగ్ హెయిర్ కాకపోయినా మీడియం లెంగ్త్ తో మంచి వాల్యూమ్గా ఉన్న శశికళ జుట్టును తుడుచుకుంటూ అభయ్ గురించి ఆలోచిస్తూ ఉంటే కాల్లో ఉన్న అభయ్ శశికళ బ్యాగ్ ని చూసి నవ్వుకుంటాడు. టవల్ విప్పబోతున్న శశికళను చూసిన అభయ్కు ఆమె గుండెల మీద నుండి జారబోతున్న టవల్ కు బుద్ధిగా నీ కాబోయే భార్యనే కదా, సో తప్పులేదు చూడమని బుద్ధి పోరు పెడుతుంటే మనసు అది తప్పని వారిస్తుంది. ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ అభయ్కున్న మేఘతో చాలాసార్లు ఇంటిమేట్ అయినా హైపర్ అవ్వని అభయ్ శశికళను టవల్తో చూసి పెరిగిన హార్ట్ బీట్ కు అలా చూడటం సభ్యత కాదని టక్కున కాల్ కట్ చేసి పిల్లోను నలిపేస్తూ కళ్ళు మూసుకుంటాడు. కానీ ఎర్రటి ఆమె పెదవులు, నున్నగా ఉన్న ఆమె భుజాలు అరటి బోదల్లా మెరుస్తూ కనిపించిన ఆమె తొడలు పదే పదే కళ్ళ ముందుకు వస్తుంటే నిద్ర రాక సిగరెట్ ని వెలిగించి ఎంత టార్చర్ చేస్తున్నావే రాక్షసి, పెళ్లి అవని, ఇదే టార్చర్ చూపిస్తానని కూడా అని నిట్టూర్పుని విడుస్తాడు అభయ్. డ్రెస్ వేసుకుని బయటకు నడిచిన శశికళ నాన్న కాఫీ అని అంటే ఇస్తే తీసుకుని తగిన భుజంగం గారు కూతురు మొహంలో మార్పును గమనిస్తారు. రీమోడలింగ్ చేయించిన ఉయ్యాలలో ఊగుతున్న భార్యను పిల్లర్కు ఆనుకొని చూస్తూ ఉన్న అయాస్ నవ్వుతూ చూస్తూ ఉంటే మిస్టర్ ఖాన్ నువ్వురా అని పిలుస్తుంది ఆయిషి. నో కంఫర్ట్ గా ఉంది కదా అని అడుగుతాడు అయాస్. అని ఆయిషి అంటే ఆమె ముందు కూర్చున్న అయాస్ ఆపిల్ ని కట్ చేసి నోటికి అందిస్తే అందుకున్న ఆయిషి తింటూ ఉయ్యాల ఊగుతుంటే నవ్వుతాడు అయాస్. ఎందుకో ఆ ముసుగుసు నవ్వులు. నథింగ్ అని అంటాడు. కానీ ఆమెను చూస్తున్నతని కంటి రెప్పలు అలుపు లేకుండా చూస్తుంటే జ్యోతి గారు, కృష్ణమూర్తి గారు అబ్బాయి అమ్మాయి అంటూ వచ్చేస్తారు. ఆవిడతో కొత్త వ్యక్తులు కూడా కనిపిస్తుంటే ఆయుష్ని చూసి ఉయ్యాల సైడ్ గొలుసు పట్టుకుని ఆపిన అయాస్ చెప్పండి అత్తయ్య అని కిందకు పాదాల నుంచి దిగుతున్న ఆయుషికు చెయ్యందిస్తూ అడిగాడు అయాస్. రేపు ఈవినింగ్ మన చుట్టాల అమ్మాయిది పెళ్లి, చర్చిలో ఇన్వైట్ చేయడానికి వచ్చాను అబ్బాయి. కార్డు ఇస్తూ తప్పకుండా రావాలని ఒక అమ్మాయి చెప్తుంటే ఎవరు మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, మేము మీకు తెలుసా అని అడిగింది ఆయుషి. ఎవరో కాదు, ఆ అమ్మాయికి మీరు బాగా తెలుసు ఆయుషి. క్రిందటిసారి చూసి మాట్లాడిందే చనువు లేక సైలెంట్ అయ్యింది. కానీ కపుల్స్ అంటే మీలా ఉండాలని నాతో చాలా సార్లు అంది ఆ పిల్ల. ఓ అని ఆయుషి అంటే ఆయాస్ సైలెంట్ గా చూస్తుంటాడు. అవును తప్పకుండా మీరు మీ హస్బెండ్ రావాలని మలయాళంలో చెప్పిన అమ్మాయి నా పేరు జెసికా, తెలిసింది కదా, తప్పకుండా రావాలని మరీ మరీ చెప్తుంది. షూర్ ఐఆమ్ ఆషి అయాస్ ఖాన్ అని ఆషి అంటే ఐ నో ఆంటీ ఎప్పుడు మీ గురించి గొప్పగా చెప్తుంటారు, నైస్ టు మీట్ యు అని ఆ అమ్మాయి ఆయుషిని హక్ చేసుకుని వెళ్ళిపోతే ఎవరో కూడా తెలియకుండా పెళ్లికి వెళ్ళడం అవసరమా అత్తయ్య అని అంటాడు అయాస్. అంతలా ఇన్వైట్ చేశాక కూడా వెళ్ళకపోతే బాగోదు అయాస్ గారు, పైగా ఫస్ట్ టైం చర్చిలో లైవ్ మ్యారేజ్ చూడొచ్చని ఆయుషి ఎగ్జైట్ అవుతుంది. నిట్టూర్చి మీరు లోపలికి రండి అత్తయ్య అని జ్యోతి గారిని లోపలికి తీసుకుని నడిచిన అయాస్ మావి ఎక్కడా అని అడుగుతాడు. బయటికి వెళ్లారు, పెళ్లి కదా చర్చిలో ఏర్పాటు, ఆ అమ్మాయి తండ్రి ఒక్కడే కష్టపడుతుంటే తోడుగా వెళ్లారని ఆవిడ అంటే కాఫీ అని అంటాడు అయాస్. నువ్వు వదిలే, నేను చేస్తాను. ఇంతకీ ఆయుషి ఆరోగ్యం ఎలా ఉందని ఆవిడ అడుగుతుంటే కాఫీ స్మెల్ కు పిల్లిలా లోపలికి వచ్చిన ఆయుషి అయాస్ పక్కన కూర్చొని నాకు కూడా కాఫీ అని అంటుంది ముద్దుగా. నో ప్లీజ్ అయాస్ గారు, జస్ట్ వన్ పీస్, వన్ సిప్ అని ఆయుషి అంటే పోనీలే అబ్బాయి, ఒక్కసారి తాగితే ఏం అవ్వదులే అని జ్యోతి గారు కూతురు పప్పీ ఫేస్ కు కరిగిపోయి వత్తాసు పలుకుతారు. నీకు నీ నాటి కూతురు గురించి సరిగ్గా తెలియదు అత్తయ్య, నాకు తెలియకుండా
బెంగళూరులో ఉన్నప్పుడు చాలా జంక్ ఫుడ్ పొట్టలోకి వేసింది. రోటి పచ్చడి తిని కడుపు నొప్పి అని ఏడ్చింది. కాఫీ నాట్ గుడ్ ఫర్ బేబీ అని నిర్దాక్షిణ్యంగా జాలి లేకుండా కప్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు అయాస్. మూతి ముడిచిన ఆశయం చూసి జ్యోతి గారికి పాపం అనిపిస్తే పాల గ్లాస్ చేతిలో ఉంచి ఫినిష్ ఇట్ అని అంటాడు అయాస్. నాకేం వద్దు, నువ్వే తాగి ఇంకా గ్లామర్ పెంచుకో అని అడిగి బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది ఆయుషి. అమ్మాయి అలిగింది అయాస్ అని జ్యోతి గారు బాధగా అంటే, మీ అమ్మాయికి అదే వస్తుంది, మీరు వెళ్ళండి అత్తయ్య, నేను మీ బేబీ అలకను పోగొడతా అని అంటాడు అయాస్. నవ్విన జ్యోతి గారు, దాని అలకకు నీ ఓపికకు బాగా సరిపోయింది, నేను వెళ్తున్నాను, డిన్నర్ మా ఇంట్లోనే, ఇద్దరు త్వరగా వచ్చేయండి అని ఆవిడ వెళ్ళిపోతే బెడ్రూమ్కి నడిచిన అయాస్ ముడుక్కుని అటు తిరిగి పడుకుని ఉన్న ఆయుషిని చూస్తాడు. డోర్ క్లోజ్ చేసి పక్కనే కూర్చుంటాడు అయాస్. అయాస్ ప్రెజెన్స్కు ఎడ్జ్కు జరిగింది ఆయుషి. ఇంకా జరక్కు, కింద పడతావు. వెనక్కి తల తిప్పి ఉరిమి చూసిన ఆయుషి బుగ్గను లాగి రెక్క పట్టుకుని పైకి లేపాడు అయాస్. వదిలి ముందు నన్ను ఇలా రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి కదా అని ఇక్కడ తీసుకుని వచ్చిందని కోపంగా అడిగింది ఆయుషి. లేదు, నీతో హ్యాపీ మూమెంట్స్ కోసం అని అయాస్ నవ్వుతూ అంటే కోపంగా చూసింది ఆయుషి. ఎత్తి ఒడిలోకి తెచ్చుకున్నాడు అయాస్. వెనుక నుంచి హత్తుకొని కాఫీ నాట్ గుడ్ ఫర్ టు మీరీ బీవీ, జస్ట్ వన్ సిప్ అని కప్ కాలు చేసే రకం నువ్వు. నాకు తెలియకుండా ప్యాలెస్లో చాలా తిన్నావు. బేబీ హెల్దీగా పుట్టాలంటే కొన్ని తప్పవురా అని అయాస్ ప్రేమగా బ్రతిమాలుతుంటే అని మొహం తిప్పుకుంది ఆయుషి. మెడ మీద ముద్దులు పెట్టి చీర కొంగును జార్చి గుండెల్లో మొహం దాచుకున్న ఆయుషి లవ్ బైట్స్ పెడుతూ ఆమె కోపాన్ని కరిగిస్తాడు అయాస్. కోపం పోవడంతో షాపింగ్ తీసుకుని వెళ్ళని చెప్తుంది ఆయుషి. జీ బేగం సాయిబా అని నవ్వుతూ ఇద్దరి పెదవులను అయాస్ ఒక్కటి చేస్తే అతని షర్ట్ కలర్ను గట్టిగా పట్టుకుంది ఆయుషి. పెదవులను అసలు వదలాలనిపించకపోతే ఆయుషి నడుము చుట్టూ చేయేసి బెడ్ మీదకు చేర్చిన అయాస్, కంఫర్ట్ గా ఉన్నావు కదా అని వెచ్చని శ్వాస విడుస్తూ అడిగితే అని ఊపిరి వేగంగా తీసుకుంటూ అంది ఆయుషి. ఆమె రెండు చేతులను పైకెత్తి బెడ్ రెస్ట్ కు లాక్ చేసిన అయాస్ అదరాల సయ్యాటకు మళ్లీ పునాది వేస్తాడు. కాలేజ్కి వచ్చిన శశికళకు ఉల్లాసంగా విజిల్ వేసుకుంటూ తన వైపే వస్తూ కనిపిస్తాడు అభయ్. శశికళ ఫ్రెండ్ స్నేహ, ఏంటి నీ రోమియో ఈరోజు ఫుల్ ఫామ్ లో ఉన్నాడని నవ్వుతూ అంటే, బ్లాక్ షర్ట్ క్రీమ్ కలర్ ప్యాంట్లో స్టైల్ కళ్ళకు షేడ్స్తో ఉన్న తన వైపే వస్తున్న అభయ్ను చూసింది శశికళ. ఏదో ఆనందం అతని మొహంలో స్పష్టంగా తెలుస్తుంటే శశికళ ముందుకొచ్చిన అభయ్ హాయ్ గర్ల్స్ అని నవ్వుతూ అంటాడు. శశికళ అభయ్ను చూస్తుంటే హాయ్ అభయ్ అని నవ్విన స్నేహం చూసి, నేను వచ్చాక కూడా నువ్వు నా పిల్లకు తోకలా ఉండకూడదు, క్లాస్కి పో అని అంటాడు అభయ్. అబ్బో అన్నట్టు చూసి ఆ అమ్మాయి వెళ్ళిపోతే శశికళను టాప్ టు బాటం చూసిన అభయ్ హాయ్ బేబ్ అని నవ్వుతూ అంటాడు. అతని చూపులో రోజులా కాకుండా ఏదో కొత్తగా కనిపిస్తుంటే ఏంటి వీడు తేడాగా చూస్తున్నాడని మనసులోనే అనుకుంది శశికళ. హాయ్ చెప్తే తిరిగి హలో చెప్పే హ్యాబిట్ లేదా నీకు? హాయ్ తర్వాత ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అని అడిగింది శశికళ. ఎస్ వెళ్తున్నాను, నా గర్ల్ ఫ్రెండ్తో లాంగ్ డ్రైవ్ అని కన్ను కొడుతూ అంటాడు అభయ్. మంచిది, ఎటైనా ఊరే గాని. శశికళ తన క్లాస్ రూమ్ వైపు వెళ్తుంటే నేను అన్నది నీతోనే అని అరుస్తాడు అభయ్. సారీ, గర్ల్ ఫ్రెండ్ అనగానే ఆమెగా గుర్తొచ్చింది. నీలా పూటుకో దాంతో తిరిగేవాడికి గర్ల్ ఫ్రెండ్స్ నార్మల్ కదా. శశికళ మాట సూటిగా తన మనసుకు తగులుతుంది. నా పాస్ట్ వదిలేసేసి నా ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ నువ్వు మాత్రమే ఉన్నావని అభయ్ అంటే చురుగ్గా చూసిన శశికళ తప్పుకో, నేను క్లాస్కి వెళ్ళాలని అంటుంది ఏ భావం లేకుండా. నాకంటే నీ క్లాస్నే ఇంపార్టెంటా? నీకంటే నాకు ఇంపార్టెంట్ థింగ్స్ నా లైఫ్లో చాలా ఉన్నాయి, అందులో మా నాన్న ఫస్ట్ ఉంటే నా కెరియర్ సెకండ్ ప్లేస్లో ఉందని అంటుంది శశికళ. మరి నేనేం కానా నీకు? నా లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ నువ్వే, నీ తర్వాతే ఏదైనా, ఈవెన్ నా పేరెంట్స్ కూడా. కనీసం నీ మనసులో స్థానం కూడా ఇవ్వలేవా నాకు అని బాధగా అడిగాడు అభయ్. ఎందుకు ఇవ్వాలి? ప్రేమతో నాకు నువ్వు దగ్గర అవ్వలేదు, పంతంతో దగ్గరయ్యావు, ఇంకెలా నీకు స్థానం ఇవ్వాలి నేను అని కోపంగా నిలదీసింది శశికళ. ఆమె నడుము చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కున్నాడు అభయ్. కోపంగా బిగిసిన అతని దవడ కండరాలకు ఎర్రబడ్డ అతని మొహానికి శశికళ మాటలు రాక చూస్తుంటే, ఏమన్నావే, నన్ను ప్రేమతో దగ్గర అవ్వలేదా? ఇది ప్రేమ కాదా అని కోపంగా అడిగాడు. ఏమో, నాకు కనిపించడం లేదు నీ ప్రేమ అని వెటకారంగా అంటుంది శశికళ ఎటో చూస్తూ. పళ్ళు బిగించి చూసిన అభయ్ చెయ్యి పట్టుకొని బరబర తన కార్ దగ్గరికి లాక్కొని వెళ్ళి లోపలికి సున్నితంగా తోసి డోర్స్ క్లోజ్ చేస్తే, ఏం చేస్తున్నావు అభయ్, ఎందుకు కార్లోకి లాక్కొని వచ్చావని అరుస్తుంది తన భయాన్ని దాస్తూ. ఏదో ఒకటి చేయిందే నువ్వు నా దారిలోకి వచ్చేలేవని కారు స్టార్ట్ చేసిన అబ్బాయి శశికళ బ్యాగ్ను బ్యాక్ సీట్లోకి విసిరేసి సీట్ బెల్ట్ పెడతాడు. కారు ముందుకు దూసుకుని వెళ్తే, అభయ్ స్టాప్ ది కార్, నేను నీతో ఎక్కడికి రానని అరిచి అభయ్ నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి ఆయాసం వచ్చి నొప్పుతుంది శశికళ. వాటర్ బాటిల్ అందుకొని ఒంటి చేత్తో స్టీరింగ్ తిప్పుతూ శశికళ ముందుంచాడు అభయ్. అభయ్ని కోపంగా చూస్తూ వాటర్ బాటిల్ విసురుగా లాక్కొని గడగడా తాగేసింది శశికళ.
కార్ స్పీడ్ పెంచిన అభయ్ కోపంగా చూస్తూ కనీసం ఎక్కడికైనా చెప్పు అభయ్ అని అరుస్తుంది. అభయ్ తనని చూడకుండా స్పీడ్ని ఇంకా పెంచి 100 క్రాస్ చేసిన కార్ వేగానికి సీట్ను గట్టిగా పట్టుకున్న శశికళ నాకు భయమేస్తోంది ప్లీజ్ కార్ ఆపని ఎక్కుతూ అంది. ఆమె కన్నీళ్లకు చలించిపోయిన అభయ్ శశికళని చూస్తాడు. ఏడుస్తున్న ఆమెను చూశాక కోపం ఇట్టే కరిగిపోతుంది. కారును సడన్ బ్రేక్తో ఆపి శశికళ ముందు పడుతుంటే భుజం మీద చేతిని పోనిచ్చి ఆపుతాడు. యూ డెవిల్ ఈడియట్, చంపేస్తావా నన్ను? శశికళ ఇష్టం వచ్చినట్టుగా అభయ్ని కొడుతూ ఉంటే ఆమె 2 చేతుల్ని పట్టుకొని సూటిగా శశికళ కళ్ళల్లోకి చూసిన అభయ్ ఐ లవ్ యూ అని స్థిరంగా అంటాడు. ఐ డోంట్ లవ్ యూ, ఐ హేట్ యూ అని కోపంగా పిడికిట్లో ఉన్న అభయ్ షర్ట్ని వదిలేసి సీట్లో ముడుకొని ఏడుస్తుంటే సీట్ బెల్ట్ని తీసేసిన అభయ్ శశి నన్ను చూడని గడ్డం పట్టుకుని తలను తన వైపుకు తిప్పుకొని ఆమె కన్నీళ్ళని తుడుస్తూ నీకోసం చావడానికి కూడా సిద్ధమే, అర్థం చేసుకో అని ప్రేమగా మార్ధవంగా అంటాడు అభయ్. అభయ్నే చూస్తున్న శశికళకు కార్ స్పీడ్గా రావడం వల్ల పొట్టలో ఉన్న నీళ్లు కూడా సహించకపోతే డోర్ని బయటికి దిగి మొత్తం కూడా కక్కేస్తుంది. బాటిల్ తీసుకొని కూడా కార్ దిగిన అభయ్ ఆమె చెవులను మూసి ఫేస్ వాష్ చేసి కారులో కూర్చోబెట్టి ఏసీని ఆఫ్ చేసి విండోస్ ఓపెన్ చేస్తాడు. హ్యాండ్ కర్చీఫ్తో ఫేస్ మీద తడి లేకుండా తుడుస్తూ సారీ అని చెప్తే ఎందుకు ఇంత దూరం నన్ను బలవంతంగా తీసుకుని వచ్చావని సిటీ దాటి రావడంతో అడుగుతుంది శశికళ. లాంగ్ డ్రైవ్ అని చెప్పాను కదా, ఇష్టంగా తీసుకుని వెళ్లాల్సింది కష్టంగా తీసుకుని వచ్చేలా చేసింది నువ్వే. కోపంగా చూసింది శశికళ. నిజం చెప్పు శశి, నేనంటే నీకు ఇష్టం లేదా? అట్లీస్ట్ లైక్ కూడా లేదా? లేదు. ఐ రిపీట్, నిజం మాత్రమే కావాలి నాకని అభయ్ సీరియస్గా అడిగేసరికి ఎలా పుడుతుందిరా ఇష్టం, ప్రేమ? ఏ రోజైనా నువ్వు నాతో సాఫ్ట్గా నడుచుకున్నావా? పోనీ నా గురించి నీ అగ్రెసివ్ బిహేవియర్ వల్ల కాలేజ్లో ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? ఆ అమ్మాయిని ఏడిపిస్తే ప్రేమ పుట్టదు అబ్బాయి అని బాధకు ఏడుపు ఆగనట్టు తన్నుకుంటూ వస్తుంటే వెక్కుతుంది శశికళ. ప్లీజ్ ఏడవకు శశికళ అని అంటూ ఓడిలోకి తెచ్చుకున్నాడు అబ్బాయి. వదులు నన్ను అని గింజుకుంది శశికళ. వదలలేక నువ్వు అసహించుకుంటున్న నీ చుట్టూ తిరుగుతున్నాను కోపంతో అభయ్ చెంప మీద కొట్టింది శశికళ. కొంచెం కూడా చలించని అభయ్ శశికళ బుగ్గను అరచేత్తో నిమిరి నాకు నువ్వు నీ నుండి వచ్చే నా రక్తం కావాలని ఆర్తిగా చెప్పిన అతను శశికళను చూస్తుండగానే ఆమె పెదాలపై తన పెదాలతో అదుముతాడు. అభయ్ తనని ముద్దు పెట్టుకున్నాడని తెలిసేలోపే శశికళ నుండి తనకు కావాల్సిన స్వీట్ తీసుకున్న అభయ్ ఆమెను తన వైపుకు తిప్పుకొని గుండెల మధ్యలో మొహం దాచుకొని సీట్ను అనుకూలంగా పుష్ చేసుకుంటాడు అభయ్. ఆయుషి ఎలకను పోగొట్టేసరికి అయాస్కు నీరసం వస్తే మ్యారేజ్ కోసమని సింపుల్ గా వైట్ షర్ట్ బ్లూ షర్ట్ లో అయాస్ రెడీ అయితే ఆయుషిను జ్యోతి గారు దగ్గరుండి తయారు చేస్తారు. కృష్ణమూర్తి గారితో మాట్లాడుకుంటూ అయాస్ వెయిట్ చేస్తూ ఉంటే అయాస్ గారు అన్న తీయనైన పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తాడు అయాస్. చూసిన అతనికి ఇంకా చూడాలనిపించేలా ఆయుషి కేరళ సాంప్రదాయ దుస్తుల్లో కొత్తగా బాపు బొమ్మల గీసిన చిత్రపటంలా కనువిందు చేస్తుంది. గోల్డెన్ జరీ బార్డర్, వైట్ శారీ, సింపుల్ నెక్ పీస్, మెడలో నల్ల పూసలు, క్లిప్ పెట్టిన వదిలిన జుట్టులో మల్లెపూలు, నుదుటిన కుంకుమ, పాపిట్లో కుంకుమతో ముద్దుగా చబ్బీ చీక్స్తో కనిపిస్తుంది ఆయుషి. ఎలా ఉన్నానని ఆయుషి అడిగితే కృష్ణమూర్తి గారిని జ్యోతి గారిని దృష్టిలో పెట్టుకుని తనను తాను కంట్రోల్ చేసుకుంటూ సో ప్రెటీ అని అంటాడు నవ్వుతూ అయాస్. కథ ఇంకా ఉంది. మరి అయాస్ ఆయుషిని తీసుకుని పెళ్లికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందంటారు? అయాస్ ఆయుషుల జీవితంలో ఇక ముందు అంతా సాఫీగానే జరిగిపోతుందా, లేవా మళ్ళీ ఇంకేమైనా ప్రమాదాలు రానున్నాయా? మరో పక్క పాపం అభయ్ శశికళకు తన ప్రేమను ఎలాగైనా తెలపాలని అనుకుంటుంటే శశికళ అంతకంతకు దూరం జరుగుతోంది. మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ దూరం ఎలా తీరుతుంది? మరోపక్క కావ్య ఆర్య మాలవికలను మీరు మిస్ అవుతున్నారు కదా, మరేం బాధపడకండి, వాళ్ళందరూ కూడా ముందు ముందు మన స్టోరీలోకి వస్తారు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరికీ మరొక చిన్న విషయం, మన కథా మాధుర్యాలపై దేవి ఛానల్లో ఈ రోజు నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఒకసారి చూడండి. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న తనువులు కలిసిన వేళ నెక్స్ట్ పార్ట్ ఈరోజు ఛానల్లో అప్లోడ్ చేశారు. ఆల్రెడీ
చాలా డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి యూట్యూబ్ అంత త్వరగా పుష్ చేయదు. మీరే చూసిన వాళ్ళు లైక్ చేసి హైప్ ఇస్తే మళ్ళీ ఛానల్ ముందుకు వస్తుంది. ప్లీజ్ ఒకసారి ఆ ఛానల్ని కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.